ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ ఉన్న రైతులు మరి ఇప్పటికీ దాదాపు కల్లాల కాడ మరి వాళ్ళ ధాన్యం అమ్ముడుపోక 16 మంది రైతులు ఈరోజు అసూలు బాయడం జరిగింది. మరి దానిపైన ఈరోజు ప్రభుత్వం మరి ఎక్క నిమ్మకు నీరెత్తనట్టుగా కేవలం ప్రకటనలకే ఈరోజు పరిమితమైంది. మరి ఆయన దారి పొడుగున వస్తూ ఉంటే రోడ్లపైన పోల్చినటువంటి ధాన్యాన్ని చూసి మరి ఒక డ్రైవరు మరి ఇది ఎక్కడి అన్యాయం అని చెప్పి అడిగితే ఈరోజు ఆయన ఏం కూడా అనలే, దయచేసి ఆ ధాన్యాన్ని కొనుమని చెప్పిండు. కొనుమని చెప్పినందుకు ఆయన నేకంగా ఈరోజు నౌకరికెళ్ళి తీసేసినటువంటి పరిస్థితి. అంటే ఈరోజు ఎవరు కూడా ప్రభుత్వానికి చెప్పడానికి కానీ నిరసన తెలపడానికి కానీ ఈరోజు ఎవరు కూడా హక్కు లేని పరిస్థితి ఈరోజు తెలంగాణ దాపురంచింది. మరి ఈరోజు తెలంగాణ ఉన్నది ప్రజాప్రభుత్వమా లేకుంటే రాక్షస ప్రభుత్వమా నియంత ప్రభుత్వమా అని ఈరోజు ప్రజలకు అనుమానమే కాదు, ఈరోజు ప్రతిపక్షాల మౌనం కూడా దీన్నే ఒక ఉదాహరణగా చూపెడతా ఉంది. ఈరోజు ప్రభుత్వము ప్రతిపక్షాలు చేసే స్థాయిలో ఈరోజు యుద్ధం చేస్తలేరు. ఇంతమంది దాదాపు 2 నెలలకెళ్ళి ఈరోజు కల్లాల కాడ రైతులు పండుకుంటున్నా కానీ ఈరోజు వాళ్ళు వాన వస్తుంటే ధాన్యం తడుస్తూ ఉన్నా కానీ వాళ్ళ కళ్ళ ముందే ఈరోజు వాళ్ళు చేతులతో పండించినటువంటి పంట ఈరోజు నాశనం అవుతూ ఉంటే ఈరోజు చోద్యం చూస్తూ ఉంది ప్రభుత్వం. దీనిపైన ఇప్పటి వరకు జరిగిన మరణాలపైన నేను జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు చేయడం జరిగింది. ముఖ్యంగా అందులో ఈరోజు అనగా 26/5/2026న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి అసమర్థత పాలన వల్ల ఈరోజు వరుస రైతు మరణాలపైన జాతీయ మానవ హక్కుల కమిషన్కు నేను ఫిర్యాదు చేసిన. తెలంగాణలో యాసంగి అంటే రబీ ధాన్యం కొనుగోలులో తీవ్ర జాప్యం కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఎదుర్కొంటున్నటువంటి దారుణమైన పరిస్థితులు, వరుస రైతు మరణాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఇచ్చినటువంటి ఫిర్యాదులో మరి రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు అనేక రోజులుగా కల్లాల కాడే పడిగాపులు కాస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్న సంగతి ఈరోజు అందరికీ తెలుసు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయకపోవడం, ట్రాన్స్పోర్ట్ సౌకర్యాల కొరత, హమాలీల లేమి, వర్షాల సమయంలో రక్షణ లేకపోవడం, మండే ఎండల్లో నీడ, తాగునీరు వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర మానసిక ఆర్థిక వేదనకు గురవుతున్నారు. మే 2026లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కొనుగోలు కేంద్రాల వద్ద జరిగిన విషాద ఘటనలు రైతాంగాన్ని కలిచివేశాయి. ఇప్పటి వరకు 10 మంది పైగా రైతులు ధాన్యం కొనుగోలు జాప్యం, ఎండ తీవ్రత, వర్షాలు సరియైన సౌకర్యాలు లేని కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు మరి నేను ఈరోజు ఇచ్చిన ఫిర్యాదు. మరి ఇందులో కొన్ని సాక్ష్యాలు మేము ముందు ఉంచుతాం. ముఖ్యంగా మేడ్చల్ జిల్లా చిన్న గణపూర్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం రాసులే వద్ద పడుకున్న 58 ఏళ్ళ అంటే 58 ఇయర్స్ ఏండ్ల రైతు వెంకటపురం శంకరయ్య గుండెపోతులో మరణించడం తీవ్ర విషాదానికి గురి చేసింది. మంచిర్యాల నంబర్ 1 ఒక ఆయన ఫస్ట్ చనిపోయిన ఆయన వ్యక్తి పేరు ఏం పేరు? వెంకటాపురం శంకరయ్య గారు మరణించారు. తర్వాత మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలంలోని అకాల వర్షాల సమయంలో రైతులు ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంలో గోడలు, రేకుల షెడ్లు కూలి తనుగుల అభిరామ్, తనుగుల నాగరాజు, గుడారపు వెంకటేష్, నెల్కి లచ్చన్న వంటి రైతులు మృతి చెందడం రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎంతమంది వచ్చిపోయిన ఒక మంచిర్యాలే 1 2 3 4 ఒకటే దగ్గర మరి అంటే తోడలు 10 మంది ఇప్పటి వరకు అక్కడ చనిపోయారు. మైబాద్, రంగారెడ్డి, వరంగల్ తదితర జిల్లాల్లో కూడా ఎండదెబ్బ, పిడుగుపాటు, తీవ్ర ఒత్తిడి కారణంగా రైతులు ప్రాణాలు కోల్పోయినరు. అంతేకాకుండా ఈరోజు రైతులు రోజులు తరబడి ధాన్యం రాశుల వద్ద ఉండాల్సిన పరిస్థితి నెలకొనడం, పంట తడవకుండా కాపాడుకునేందుకు రాత్రింబగళ్ళు కొనుగోలు కేంద్రాల వద్ద గడపాల్సి రావడం ఈరోజు నిజంగా బాధాకరం. ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడాన్ని ఈరోజు నేను మానవ హక్కుల కమిషన్కు ఇచ్చిన నా ఫిర్యాదులో పేర్కొన్నా. మరి ఇందులో రైతుల మరణాలపై సుమోటగా ఈరోజు విచారణ జరపాలి. అంటే ఈరోజు వాళ్ళ మరణాలు గాలికి పోయేటట్టుగా ఉండకుండా ఈరోజు ఆ మరణాలను సుమోటుగా కేసు తీసుకొని దానిపైన విచారణ చేయాలి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల వారీగా రైతు మరణాలు, కొనుగోలు జాప్యాల పూర్తి నివేదిక ఈరోజు జాతీయ మానవ హక్కుల కమిషన్కు సమర్పించాలి. అంతేకాకుండా మరణించిన ప్రతి రైతు కుటుంబానికి
కనీసం 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మరి ఎంత ఒక్కొక్క కుటుంబానికి 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఆ కుటుంబాలకు ఇవ్వాలి. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. రైతుల పిల్లలకు విద్యా సహాయం ఈరోజు అందించాలి. ఆ చనిపోయిన కుటుంబాల పిల్లలకు విద్యా సహాయం ప్రభుత్వమే అందించాలి. ప్రభుత్వం ఒకరికి నౌకరీ ఇవ్వాలి. రైతుల పంట రుణాలు, వ్యవసాయ అప్పులు పూర్తిగా మాఫీ చేయాలి. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, తాత్కాలిక షెడ్లు, వైద్య శిబిరాలు, అంబులెన్స్లు సదుపాయాలు వెంటనే అక్కడ ఏర్పాటు చేయాలి. మీరు కొనుగోలు చేసేంత వరకు ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యానికి కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఈరోజు ఎవరు దానికి? తుమ్మల నాగేశ్వరరావే. ఈరోజు మంత్రి గారే దానికి ఫస్ట్ మా మంత్రి పైన తీసుకోవాలి. దేశానికి అన్నం పెడుతున్న రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరం. రైతుల ప్రాణాలకు భద్రత కల్పించడం ప్రభుత్వాల రాజ్యాంగ బద్ధమైనటువంటి బాధ్యత. ఇకనైనా ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ రైతు హత్యలన్నీ కూడా, ఈ 10 మంది రైతు హత్యలన్నీ కూడా ఈరోజు ప్రభుత్వ హత్యలే. మరొక డ్రైవర్ గారు, ఒక డ్రైవర్ పాపం ఆయన చేసింది ఏం లేదు. ఆయన అట్లా పోతూ ఉంటే మరి ఇవన్నీ చూడలేక ఆయన ఒక మాట మాట్లాడిండు. మాట్లాడితే ఏకంగా ఈయన నౌకరికెళ్ళే తీసి అవతల పడేసారు. అంటే ఎవరు మాట్లాడద్దు అనుకుంటున్నారా? ఎవరు నోరు తెరవద్దు, ఇక మాట్లాడద్దు అంటే ఇదేమన్నా నియంత ప్రభుత్వమా? సరే వినండి. ఆయన దోశ పాపైన నౌకర్లకెళ్ళే వీకెండ్ నేను బస్సు పట్టుకొని వస్తున్నాను. మాకు ధర్నా నుంచి వస్తున్నాను. నేను ఆడ సైడ్కి ఆగినా అక్కడ మా ఊరు ఆయన ఉన్నట్టు మాట్లాడుతున్నాను. ఆయనతో క్యాజువల్గా మాట్లాడినా. ఏం చేస్తుంటారా నేను అడిగితే ఇక డీజిల్ రేటు, డీజిల్ పెట్రోల్ గురించి మాట్లాడుతున్నాం అంటే దాని గురించి కాదు, అడ్డు మొక్కల గురించి మాట్లాడుతున్నాను చెప్పేసి చెప్పిన. అంతే తప్ప డ్రైవింగ్లో ఆడ ఆగిన బండి ఆడుతున్నా, డ్రైవింగ్లో ఉన్నా కానీ బండి పక్కన ఆగిన. అదే వాళ్ళు మధ్యలో తీసుకున్న తర్వాత ఏం చేస్తున్నారు అన్నది అది డీజిల్ మొక్కలు, డీజిల్ గురించి పెట్రోల్ గురించి దమ్మ చెప్తున్నాం. అంటే దాని గురించి కాదు, అర్థం మొక్కలు రైతులు పరిచయం అవుతుంది. దాని గురించి జగన్ గురించి మాట్లాడుతున్నా చెప్పి అంటే తెలిపోయింది. రాజకీయ నాయకులు తెలియలేదు, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. కాదు పరిస్థితికి చూడండి, రైతులు బాగా ఆగమవుతుంది. నాటినాల రోని వస్తుంది. ఆ రోని టైంలో వర్షం వస్తుంది ఉన్నాయని ఒక 6 నెలల నుంచి కష్టపడి అంత కష్టాలతో గుంజాయిని అదే గుర్తు నేను అదే చెప్పిన కానీ అంత గురించి నేను ఏం మాట్లాడి ఈ విషయంగా నా డ్యూటీ ఈ డ్రైవర్ను అశోక ఏం పేరు ఉంది. ఈ డ్రైవర్ను జగిత్యాల డిపోకు చెందిన డ్రైవర్ను ఈయన ఈరోజు నౌకర్లకి వెళ్ళి కూడా వీకెండ్రు. అర్థమైందా? ఈయన నౌకర్లకి వెళ్ళి తీసి ఈరోజు అవతల పడేసాను. ఈరోజు ప్రశ్నించడమే నేరం అని ప్రభుత్వం భావిస్తే, ఈరోజు ప్రశ్నించేటోళ్ళు ఈరోజు ప్రభుత్వం వాళ్ళ విలన్ల లెక్క చూస్తే మరి ఎంత దౌర్భాగ్యం చూడండి. ఇంత మించిన దౌర్భాగ్యం ఏమైనా ఉంటుందా? కాబట్టి ఈరోజు ఆ డ్రైవర్ను కూడా వెంటనే విధులోకి తీసుకోవాలి. ఈరోజు ప్రశ్నిస్తారు, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్తారు. ఆయన బస్సులో వస్తూ ఉండు, అటు ఇటు ధాన్యం రోడ్లపైన ఉన్నది. ఈరోజు కొనుగోలు కేంద్రాల దగ్గర కొనేటట్లు లేరు. కాబట్టి ఎప్పుడైనా వాడి తరుస్తే అవి ఎండకు పోసి రాశులుగా పోసి పెడుతుండ్రు రోడ్లపైన. మీరు ఏడ చూస్తే ఎక్కడ పడితే ఆడ చూడొచ్చు. మొన్న ఖమ్మం పోతూ ఉంటే కూడా ఈరోజు రోడ్డు మొత్తం ఇరువైపుల మొత్తం అదే ఉన్నది. కాబట్టి ఈరోజు వాళ్ళు దాని గురించి మాట్లాడితే ఈరోజు డ్రైవర్ను కూడా ఆయన అభిప్రాయం చెప్పినారా ముందే చూడరాదు అని. డ్రైవర్ ఇంకో మాట కూడా ఒక మాట మర్చిపోయాడు. అరే డీజిల్ రేట్లు తగ్గియాలి, ఎందుకంటే ఆయన డైలీ నడిపేది బస్సు. ఆ బస్సు డీజిల్ ఈరోజు ఆ ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. దాని రేట్లు పెరగడం వల్ల ఈరోజు బస్కిరాయిలు కూడా పెంచుతుండ్రు. అంతేకాకుండా ఒక దిక్కు ఫ్రీ కూడా నడుస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఇవన్నీ కూడా వాళ్ళు చూపించుకునేది కాక ఈరోజు ఇమీడియట్గా వాళ్ళు వీళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తే బాగుండేది. ఇది ఈ పద్ధతి కాదు. ఈరోజు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ఈరోజు ప్రభుత్వం పైన ఉంది అని ఒక మాట అడిగితే వాళ్ళకు ఇది ఉండేది. కానీ ఏమైనప్పటికీ ఈరోజు ఈ డ్రైవర్, మన ఆర్టీసీ డ్రైవర్ను ఆయన అడిగిండు. కాకపోతే ఆయన అడగడమే మీరు తప్పనుకుంటే మరి ఆయనకెళ్ళి మీరు సంజాయిషి తీసుకొని ఆయన జాబ్ మళ్ళీ ప్రతిదానికి క్యాపిటల్ పనిష్మెంట్ ఏంది? ఈరోజు ఏకంగా నౌకర్లకెళ్ళి తీసి అవతల పడేసుడు ఎక్కడిది? ఈరోజు మీరు ఏమైనా ఉంటే తీసుకుపోయి మీరు మాట్లాడాలి. కానీ ఈరోజు నౌకర్లకెళ్ళి తీసి పడేస్తాం మేము, ఈరోజు వాళ్ళు ఉద్యోగం చేయడానికే వీలు లేదు, మమ్మల్ని ప్రశ్నిస్తారు, మమ్మల్ని అడుగుతారా అని అంటే ఈరోజు ఎంత అన్యాయం చెప్పండి. వీళ్ళందరూ కూడా ఈరోజు ముందు వరుసలో ఉన్నారు. ఆల్రెడీ 650 మంది గతంలో సజ్జనర్ గారు ఎండీగా ఉన్నప్పుడు వాళ్ళ నోర వీగితే ఈరోజు వాళ్ళు పోరాటం చేసి
ప్రభుత్వం ఒక 250 మందినో ఏమో తీసుకుంది, మిగతా వాటిని తీసుకోవాలి. తక్కిన వాళ్ళని తీసుకోమని మేము కూడా మాట్లాడుతున్నాం. తక్కిన వాళ్ళని తీసుకొని మేము కూడా ఇది జస్ట్ క్యాపిటల్ పని డైరెక్ట్ ఉడి తీసుడేంది, రిమూవల్ చేసుడు ఎక్కడిది? ఇది ఎందుకు ఉండాలి? రిమూవల్ అనే పద్ధతి ఎందుకు ఉండాలి అసలు ప్రభుత్వంలో? ఇది సరైన పద్ధతి కాదు. అసలు రిమూవల్ పద్ధతి అనేది తీసేసి ఈరోజు మినిమం వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలి వాళ్ళకు. నిన్న మాట్లాడి ఇవాళ తీసేసిండ్రు అంటే ఏందన్నట్టు ఈరోజు ప్రభుత్వ పొన్నం ప్రభాకర్ గారు కూడా మీరు ఉద్యమ నేపథ్యంకి వచ్చిన వాళ్ళు ఈరోజు మీరు ఆలోచన చేయాలి. క్యాపిటల్ పనిష్మెంట్ మన దగ్గర వచ్చినప్పుడు మార్పు కోసం కాంగ్రెస్ రావాలి అని చెప్పినాం. ఈరోజు మార్పు వచ్చింది, ప్రభుత్వం మారిన తర్వాత ఈరోజు వాళ్ళ స్థితిగతులు కూడా మాట్లాడగలరు. ఒక రైట్ ఎదుర్కొంటున్న నేను ఇప్పుడు ఈరోజు నేను ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇచ్చిన. అందరు నీ లెక్క ఉండరు కదా ప్రభాకర్ గారు, అందరు మీ లెక్క ఈరోజు మన సంపాదన కోసం ఎవడు ఏమైపోయినా పర్వాలేదు, ఈరోజు నేను బాగుంటే చాలు, ఈరోజు శంకర్ గౌడ్ చచ్చిపోయినా పర్వాలేదు, కుటుంబస్తులు ఆగమైపోయినా పర్వాలేదు, దిక్కులేని వాళ్ళు అయినా పర్వాలేదు, కానీ ఈరోజు నేను మాత్రం సమ్మగుంటే చాలు అని చెప్పి నీ లెక్క అందరూ అనుకోరు కదా. నా లెక్క కూడా ఉండి అడిగి సస్పెండ్ అయిన వాళ్ళు ఉంటారు కదా పార్టీలోకి వెళ్ళి. అట్లా అడుగుతూనే కదా నన్ను సస్పెండ్ చేసింది. మేము అడిగితే సస్పెండ్ చేస్తాం, మమ్మల్ని ఎదిరిస్తే ఈరోజు నౌకరికి వెళ్ళి తీసేస్తాం అని చెప్పడానికి మీ అయ్యల జాగీర్లు కాదు కదా, మీ అయ్య తాత ముత్తాతలు సంపాదన కాదు కదా. ఇది అందరం పుట్టాడి తెచ్చుకున్న తెలంగాణ, ఇది ఆత్మగౌరవ తెలంగాణ. ఈ తెలంగాణ ముందు వరుసలో వీళ్ళందరూ నిలబడ్డారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఏవైతే మీరు నౌకర్లు తీసేసిండ్రో బలవంతంగా ఈరోజు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని చాలా గట్టిగా నేను డిమాండ్ చేస్తున్నా. ఈరోజు ఈ పద్ధతి మార్చుకోవాలి. అంతేకాకుండా ఖచ్చితంగా ఈరోజు మాత్రము ప్రభుత్వం మరి వీళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు రైతులు ఇంతమంది ఆపోజిషన్ పాత్ర ఎక్కడ కూడా నామకార్థంగానే ఉంటుంది. ఆపోజిషన్ పాత్ర ఎక్కడ కూడా బలంగా ఉంటలేదు. ఆపోజిషన్ ఈరోజు రైతులు 2 నెలలకెళ్ళి ఇట్లా హరిగోస పడతా ఉంటే మరి ఏం చేస్తుండ్రు 10 మంది అన్న నమస్తే నేను లైవ్లో నాన్న మళ్ళీ చేయాలి నాన్న మాట్లాడాను లైవ్లో మాట్లాడతావా? సరే అన్న చెప్పన్నా. మహాత్మా జ్యోతి బాపుల గురుకులాల్లో పనిచేసే 3,500 మంది ఉద్యోగులకు ఇప్పటి వరకు శాలరీలు రాలే అన్న. అయ్యో. ఇప్పుడు 26 తారీఖు వచ్చింది, ఇప్పటికి రాలే. అంటే టీచర్లు అన్న వీళ్ళు టెక్నికల్ స్టాఫా? పార్ట్ టైం టీచర్, గెస్ట్ టీచర్ వాళ్ళకి వస్తుంది ఆడకోళ్ళ జీతం కాదన్నా? అదే వాళ్ళకు ఈ హాలిడేస్ లో జీతాలు ఇయ్యరు కదా? ఇయర్ కాదు ఏప్రిల్ నెల డ్యూటీ చేసినా ఇంకా రాలే. ఏప్రిల్ మంత్ ఎంత రావాలని అందాది ఒక్కొక్కళ్ళకు? ఇక వాళ్ళని బట్టి 23, 24 అట్లా ఉంటుంది. జ్యోతిరావు పూలే అనే మంత్రి గారు ఎవరన్నా దీనికి? ప్రభాకర్ అన్న. ఓహో, ప్రభాకర్ అన్న అన్నదే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ నౌకర్లకి ఉడబీకింది కదా, దాని గురించే మాట్లాడుతున్నా. ఖచ్చితంగా నేను అంశం కూడా జ్యోతిరావు పూలే స్కూల్ అన్న కాలేజీలో ఇవి స్కూళ్ళలో బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఉంటది ఇది. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. ఒకసారి అదే చెప్తాం. మాట్లాడు. ప్రభాకర్ గారు అనుకోకుండా లైవ్లో ఒక సార్ వచ్చిండు. ఆ సార్ ఏం చెప్తున్నా అంటే ఇప్పుడు జ్యోతిరావు పూలే స్కూళ్ళల్లో అంటే మీ స్కూళ్ళల్లో ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు మీ బీసీ నాయకుడి స్కూళ్ళల్లో ఈరోజు అందులో గెస్ట్ టీచర్లై జీతాలు రాలేదంట. ఏ నెల పనిచేసిన వాళ్ళ జీతాలు 2 నెలలు గడిచినా లేవంట. ఏంది సార్ ఇది? ఏంది చెప్పండి. ఇప్పుడు లైవ్ చూసి నాకు బ్రదర్ ఫోన్ చేసిండు. ఏంది ఇది? ఏం చేస్తుంది ఈరోజు పొన్నం ప్రభాకర్ గారు? మీరు ఈరోజు బీసీ మంత్రులై ఉంటారు. ఒక నెల జీతం రాకుంటే ఎట్లా చెప్పి అందరు నీళ్ళకి హ్యాపీగా ఉండలేరు కదా. జీతంపైనే ఆధారపడి బతికేటోళ్ళు కూడా ఉంటారు కదా. ఈరోజు వాటిపైనే ఈరోజు కుటుంబాలు నడిచేటివి ఉంటాయి కదా ప్రభాకర్ గారు. ఎందుకు మీరు ఈరోజు ఆలోచన చేస్తలేరు? ఈరోజు బీసీ నినాదంతో ఉన్నటువంటి పార్టీలు ఎందుకు మాట్లాడతారు? ఈరోజు బీసీ స్కూళ్ళల్లో ఇయాటి వరకు టీచర్ల జీతాలు అందకుంటే ఈరోజు ఎట్లా బతుకుతారు వాళ్ళు? ఇంటి కిరాయిలు ఏం కడతారు? తిండి ఏం తింటారు? పిల్లల ఫీజులు ఏం కడతారు? మంచి చెడైతే దవాఖానకి ఎట్లా పోతారు? ఈరోజు బీసీ రిజర్వేషన్లు బీసీల కోసం నిలబడ్డ అనేటోళ్ళు ఈరోజు ఎక్కడున్నారు? మీరు ఏడ కనబడతలేరు ఎందుకు? మీరు ఒక దిక్కలకి కాదు అన్ని దిక్కుల జరుగుతుంది. లాస్ట్లో బీసీ అధ్యక్షుని పైన దాడి జరిగితే కూడా ఈరోజు మాట్లాడే దిక్కు లేదు. ఈరోజు ఆ బిగ్ టీవీ ముందు పోయి ఎవరైతే మాట్లాడినా వాడి ముందు నిలబడి ఒక నిరసన చెప్పే దిక్కు లేదు.
ఈరోజు ట్విట్టర్ను ఆధారం చేసుకొని డైరెక్ట్ బెదిరించేటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నదంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉండే చూడు. ఈరోజు నేను ఒక బ్రదర్ను లైన్లో తీసుకొని ప్రయత్నం చేస్తా, మరి బ్రదర్ ఫోన్ లేపుతారో లేదో. ఇప్పుడు ఒకసారి నేను దీని గురించి బీసీ స్కూల్లో ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదే అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు మరి ఇంత ఇంత వారు కష్టపడి నెలంతా కష్టపడి గెస్ట్ టీచర్లకు వచ్చేదే అరకొర జీతం. ఆ జీతం కూడా ఇవ్వకుండా వాళ్ళు ఎట్లా బతుకుతారు చెప్పండి. అసలు మనుషుల యొక్క మానవ హక్కులు అనేది ఏమైనా ఉందా లేదా తెలంగాణలో? మానవ హక్కుల తీరుగా ఈరోజు పనిచేస్తుందా లేదా? మనిషి హక్కు